శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 90వ శ్లోకం. అణుద్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ఆదృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనః. ఇందులో అణుహు బృహత్ కృశః స్థూలః అంటే అణుహు అంటే మిక్కిలి సూక్ష్మమైన వాడు, అణువులోని శక్తి స్వరూపుడు అని. బృహత్ మిక్కిలి పెద్దవాడు, విశ్వస్వరూపుడు, విరాట్ పురుషుడు అని. కృశః అనగా సూక్ష్మరూపుడు, ప్రళయకాలమున కృశింపచేయువాడు అని. స్థూలః అనగా విశ్వస్వరూపుడు అని. గుణభృత్ అంటే సత్వరజస్తమో గుణస్వరూపుడై వరుసగా సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించువాడు, సర్వగుణములను ధరించువాడు అని. నిర్గుణః అనగా గుణములు ధరించియు వానితో సంబంధము లేనివాడు, సర్వగుణములను సమదృష్టితో చూచువాడు అని. మహాన్ అనగా సర్వోత్తముడు, మహాపురుషుడు, మహాజ్ఞాని, మహాశక్తి సంపన్నుడు అని. అధృతః అంటే తాను తప్ప ఇతరులు భరింపలేనివాడు అనగా అందరినీ భరించు పృథివ్యాధులకు కూడా ధారకుడై ఉన్నందువలన ఇతరులచే భరింపబడనివాడు అని. స్వధృతః అనగా తనను తానే మోయువాడు, భరించువాడు, స్వతంత్రుడు, ఇతరుల సహాయము అవసరము లేనివాడు. స్వాస్యః అనగా సుందరమైన ముఖము కలవాడు. సు ప్లస్ అస్య స్వాస్య అంటే వేదరాశిని వెలువరించిన శోభనమైన ముఖము కలవాడు అని. ప్రాగ్వంశః అనగా పురాతనమైన వంశము కలవాడు, సర్వ వంశములకు మూలపురుషుడు అని. వంశవర్ధనః వంశమును వృద్ధి నొందించువాడు, సృష్టిని లేక విశ్వములను వర్ధిల్ల చేయువాడు అంటే సృష్టిని పోషించి నిలుపువాడు అని అర్థం. ఈ శ్లోకంలో మనకి 835వ నామం నుంచి 846వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. అణుర్బృహత్ కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతః స్వధృతః స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనః అనగా అణువు వలె సూక్ష్మరూపుడు మరియు ప్రళయకాలమున సర్వమును కృశింపచేసి సూక్ష్మ స్థితికి తెచ్చువాడు ఆయన. అట్లే విశ్వమును ఆక్రమించిన విరాట్ పురుషుడును ఆయనయే. తాను తప్ప ఇతరులు భరింపరాని వాడైనందున తనను తానే భరించువాడు. అంతేకాదు సర్వగుణ స్వరూపుడైనను నిర్గుణుడు, సర్వోత్తముడు, మహాజ్ఞాన స్వరూపుడై తేజోమయమైన ముఖము కలవాడు, సర్వ వంశములకు మూలపురుషుడై వంశములను వర్ధిల్ల చేయువాడు ఆయనే. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.